దిగండి. ఇదిగోనే ఇంకో 20 సార్. సరిపోయిందా? ఇక్కడికి తీసుకొచ్చావంటే ఆయన ఇందులోనే ఉంటాడు. దేవుడి దయ వల్ల ప్రోగ్రామ్ ఓకే అయిపోతే 4 డబ్బులు వస్తాయి. నువ్వు వెళ్ళు బాబు. ఆగు, నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటా. అయ్యా మీకు దండం పెడతాను, నా మాట వినండి. మీరు అలా వచ్చి కూర్చోండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళవా స్వామి? ఉండవా? మీరు రండి, నేను చెప్తాను. మీరు రండి. శుక్లా గారు అని చెప్పి పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఎండీ గారు అనమాట. ఎన్నో వేల మందికి ఛాన్సులు ఇచ్చారు. సామాన్యుల్ని స్టార్స్ చేసి పారేశారు. ఈ హోటల్ అంతా ఈందే. మనల్ని ఎందుకు పిలిచారు అడుగుతారా? అంటే రావు గారికి ఇక్కడ వేరే పని కూడా ఉంది. అంత బిజీగా ఉంటే తర్వాత కలుద్దాం. అబ్బే అంత ఇంపార్టెంట్ కాదు, మీరు చెప్పండి. సో ఏం తీసుకుంటారు? బీర్, విస్కీ, స్కాచ్? మేమిద్దరం ఏం తీసుకోవాలి? నో 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 నో, మా హోటల్కి ఫస్ట్ టైం వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాలి. అది ఒకే ఒక పెగ్గు, అంతకన్నా ఎక్కువ తీసుకున్నారంటే వెళ్ళిపోతాం. ఆయనకు ఒక పెగ్గు, నాకు జ్యూస్. మీరు తీసుకోరా? స్టీవర్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ వెల్కమ్ మీ ఫేవరెట్ సింగర్, మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న మీ అభిమాన సింగర్ శ్రేయ. She is great. She is really great. She is great singer. అరే వినిపించిందయ్యా, ఎన్నిసార్లు చెప్తావు? అది నీకు పాటలు అనిపిస్తుందా? ఆ పిల్లని స్టార్ చేస్తావా? స్టార్ అదేదో ప్రోగ్రామ్ ఏంటి, తూర్పు పడవరా కలయిక. అసలు తూర్పు ఎక్కడుందో తెలుసా నీకు? చూపెట్టు, తూర్పు ఎక్కడుందో చూపెట్టు. అసలు తూర్పు ఎక్కడుందో తెలుసా నీకు? తూర్పు ఎక్కడుందో తెలీదు. తూర్పు ఎక్కడుందో నువ్వు చెప్పు. పో పో. గొంతు బాగుంటే గొప్ప సింగర్ అనుకుంటున్నావా? అసలేం పాడా నువ్వు? అది పాట? దానికి వీళ్ళంతా చప్పట్లు కొట్టడం, చప్పట్లు సిగ్గులేకపోతే సరే. నీకన్నా నా దగ్గర సాపాసా నేర్చుకునే పిల్లలు చాలా బాగా పాడతారు తెలుసు. పదండి, తాగొద్దని చెప్పానా? ఇన్ని రోజుల తర్వాత మంచి ప్రోగ్రామ్ ఇచ్చే ఛాన్స్ వస్తే చేతులను నాశనం చేసుకున్నారు. పదండి. అనవసరంగా పాపం అమ్మాయి అయినా ఎవరు ఎలా పాడితే మీకు ఎందుకండి? లతా మంగేష్కర్. పదండి. నీకన్నా నా దగ్గర సాపాసా నేర్చుకునే పిల్లలు చాలా బాగా పాడతారు. అరే వినిపించిందయ్యా. ఎక్కడున్నావే? నా టవల్ ఎక్కడా? ఇదిగోనమ్మా. నా బాత్రూంలో పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? కుమారి, శ్రేయమ్మకి బెండకాయ కూర అంటే చాలా ఇష్టం, ఇవాళ చేసి పెట్టవే. సరేమ్మా. అమ్మకి టమాటో రసం ఇష్టం కదా, ఎన్ని రోజులైంది నువ్వు చేసి? మొన్నే చేశానమ్మా. అయితే ఏంటి, మళ్ళీ చెయ్యి, రోజు చెయ్యి, కారం ఎక్కువ ఎక్కువ. అమ్మ నువ్వు అసలు సరిగా పట్టించుకోవట్లేదు. అయ్యో, అది పాపం నన్ను బాగానే చూసుకుంటోంది. దాని పాటియా ఇప్పుడు?
ఏంటమ్మా ఇది? ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది లేవే. నీ పని నువ్వు చేసుకో. శ్రేయ, ఆఫీస్లో ఏమైనా టెన్షన్సా అమ్మా? నో, ఏమీ లేదు, నథింగ్. కుమారి, నీ మొగుడు వచ్చాడా? వాడెందుకు వస్తాడమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఎందుకమ్మా? పోనీ. పోనీ అంటే వాడుకు దాంతో ఉంటున్నాడు కదా, తిరగబడాలి. కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొడతారమ్మా. కొట్టని, అప్పుడే బుద్ధి వస్తుంది. ఇప్పుడు వారానికో పరులకో ఇంటికి వస్తున్నాడమ్మా. స్టేషన్లో ఇస్తే పాపం. పాపం వాడు పాపం, మరి నువ్వు వేస్ట్. తిరగబడాలి, తొక్కేయాలి. కావాలంటే కరాటే నేర్చుకో, ఫీజు నేను కడతాను, అర్థమైందా? లతా, రెడీయా? గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, ఆఫీస్కి లేట్ అవుతుంది, తొందర కిందకి రావే. వచ్చి పిల్లిలా నిలబడకపోతే పిలవచ్చు కదా. నీ మోనో యాక్షన్ అయిందా? వెళ్దామా? బయలుదేరుతాను. బాయ్ మా. పాదా. ఛాన్స్ దొరికితే చాలా యాక్టింగే. ఏడ్చావులే. కుమారి, నువ్వు పని చేయవే, నువ్వు ఎవరితే నన్ను లేచిపో. అది లేచిపోతే ఇంటి పని ఎవరు చేస్తారే? పదా. కుమారి, నువ్వు ఇంకో పని చేయవే, నువ్వే ఎవరినైనా లేపుకొచ్చి. అబ్బా లేట్ అవుతుంది.